చూసినారు కదా, ముహూర్తాలు కూడా పెట్టేసి ఉండారు. రేపటి నుండి పెళ్లి తంతులు కూడా మొదలవుతాయి. కానీ మీరు మాత్రం మా నాయన్ని నాకు చూపించలేదు. ఇంకా మీతో మాట్లాడటం వేస్ట్. మా నాయన లేకుండా నేను ఈ పెండ్లి చేసుకోను. నేను ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. అయ్యో ఆనంద్, మీరు ఇంకేం చెప్పకండి. నేను ఈ పెండ్లి చేసుకోవాలనుకున్నది మా నాయనకి జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడానికి. ఎవరైతే మా నాయన్ని మెడ పట్టుకుని బయటికి గెంటేశారో వాళ్లే తీసుకొచ్చి వియ్యంకుడి స్థానంలో గౌరవంగా కూర్చోబెడతారంటే చూసి ఆనందించడానికి. ఆ ఆనందం నాకు దక్కనప్పుడు ఈ పెళ్లి నాకు అవసరం లేదు. మేమేం చెప్పకుండానే మొత్తం నువ్వే చెప్పేస్తున్నావు ఆనంద్. మమ్మల్ని కూడా మాట్లాడివ్వు ఆనంద్. మా నాయన్ని చూపించేంత వరకు మీతో నాకు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నేను పోతా ఉండాలి. అయ్యో ఆనంద్, మీ నాయన్ని నీకు ఇప్పుడే చూపిస్తా. ఏంది? మా నాయన్ని ఇప్పుడే చూపిస్తారా? మా నాయన ఎక్కడున్నాడు? మా నాయన్ని పిలుచుకొచ్చుండారా? ఏడుకొచ్చుండా? మా నాయన ఇల్లే ఉన్నాడా? ఆనంద్ ఆనంద్, మీ నాయన ఇక్కడ లేడు, కానీ నీకు చూపిస్తాం. మా నాయన్ని నేను ఇప్పుడే చూడాలా? దీపక్, మా నాయన్ని చూపించమంటే ఎవరికి ఫోన్ చేస్తా ఉన్నారు? ఇదిగో మీ కొడుకు మాట్లాడు. ఇదిగో మీ నాయన. నాయనా? ఆనంద్? అవును నాయనా, నేను ఆనందని. ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి? నేను కూడా నిన్ను చూసి చాలా ఏండ్లైపోయింది నాయనా. నువ్వు విజయాంబిక దగ్గర ఎందుకున్నావు ఆనంద్? నాయనా, మీకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను నాయనా. ఏ ఇంట్లో అయితే నేను మెడ పట్టుకొని బయటికి గెంటేశారో ఆ ఇంటికి నేను అల్లుణ్ణి కాబోతున్నాను నాయనా. నీకు పోయిన పరువు, గౌరవం అన్నీ తీసుకొస్తా ఉన్నాను నాయనా. ఏం మాట్లాడుతున్నావురా ఆనంద్? రాఘవ్ ఎక్కడున్నాడో జీవన్ మాతో చెప్పడం లేదు. కనీసం రాఘవ్ చెప్తేనైనా తెలుస్తుంది. అప్పుడు రాఘవ్ని మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు. అవన్నీ నీతో వివరంగా తర్వాత మాట్లాడతాను నాయనా. ఇప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పు నాయనా. అది చెప్పు నాయనా, ఇప్పుడు నువ్వు ఏడుండావు? ఆనంద్ నాయనా, నాయనా, ఒకసారి మాట్లాడతా. ఏమైనది నాయనా? మా నాయన ఏడుండాడో చెప్పండి. ఆశకైనా హద్దుండాలానంద్. మీ నాయనని చూపిస్తే పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చావు. మేము మీ నాయనని చూపిస్తామని మాట ఇచ్చాం. మేమిచ్చిన మాట ప్రకారం మీ నాయన్ని చూపించాం. ఇప్పుడు నువ్విచ్చిన మాట ప్రకారం పెళ్లి తంతులో కూర్చో. ఇంతకాలం అసలు ఉన్నాడో లేదో తెలియని మీ నాన్న ప్రాణాలతో ఉన్నాడని తెలిసింది కదా ఆనంద్. మేము చెప్తే ఆ మాట మీద నిలబడతామని నిరూపించుకున్నాం కదా. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? ఆనంద్, ఏమీ ఆలోచించకుండా హ్యాపీగా పెళ్లి చేసేసుకో. కుదరదు. నా పెండ్లి జరగాలంటే మా నాయన నా పక్కనే ఉండాలి. మా నాయన పోగొట్టుకున్న గౌరవాన్ని నేను తిరిగి ఇవ్వాలి. కుదరదానంద్. ముందు పెళ్లి జరగాలి. ఆస్తి పేపర్లు తీసుకొచ్చి మా చేతిలో పెట్టాక అప్పుడే మీ నాయన్ని నీ చేతికి అప్పచెప్తాం. అప్పటి వరకు మీ నాయన గురించి మమ్మల్ని అడక్కు. వెళ్ళు, వెళ్ళి పెళ్లి తంతుకు రెడీ వెళ్ళు. ఇంతకాలానికి మా నాయన ప్రాణాలతోనే ఉన్నాడని తెలిసింది. అది చాలు. అలా ఎందుకు చేస్తావు ఆనంద్? వీడియో కాల్లో నువ్వు చూసింది మీ నాయన్నే. మీరిద్దరూ మాట్లాడుకున్నారు కదా ఆనందు. అబద్ధం. అదంతా అబద్ధం, కల్పితం. రే, నీకేమన్నా మైండ్ దొబ్బిందా? నీకోసం ఏవేవో తిప్పలు పడి మీ నాన్న గురించి తెలుసుకొని పోన్లే పాపమని వీడియో కాల్లో చూపిస్తే అదంతా అబద్ధం అంటావా? అవును, అబద్ధమే. అదంతా ఏఏలో క్రియేట్ చేసి ఉండారు. నాకేం తెలియదు అనుకోకండి. ఏంటి ఏ అయ్యా? అవును, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ టెక్నాలజీ ద్వారా లేని వాళ్ళని కూడా ఉన్నట్టుగా చూపించచ్చు. అట్లనే మీరు కూడా మా నాయన్ని చూపించుండారు. నీకంత అనుమానంగా ఉంటే ఇప్పుడు మళ్ళీ చేస్తాను. మీ నాన్నతో క్లారిటీగా మాట్లాడు.
The number you are calling is currently switched off. స్విచ్ ఆఫ్ అయిపోయి ఉండదు కదా. బాబు ఆనందు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది గాని నువ్వు మీ నాయన్ని చూడడం, మీ నాయనతో మాట్లాడడం అబద్ధం కాదు. పెళ్ళి అవ్వగానే నువ్వు కూడా చూస్తావు కదా. పెళ్ళయ్యాక కాదు, మా నాయన్ని నేను ఇప్పుడే చూడాలి. మా నాయన్ని చూస్తేనే నేను ఈ పెళ్లి తంతులకు ఒప్పుకుంటాను. లేకపోతే ఇప్పుడే ఈ పెండ్లి నుండి తప్పుకుంటాను. ఇంకా మీ ఇష్టం. రాఘవన్ చూపించాలంటే వాడెక్కడున్నాడో మాకు తెలియాలి కదరా పిచ్చోడా. వెళ్తున్నా. ఆనందు, ఆనందు, ప్రతిదానికి ఇలా మొండి పట్టుపడితే ఎలా ఆనంద్? పెళ్ళవగానే మీ నాయన్ని నీకు అప్పగిస్తామని చెప్పాం కదా. మా మీద నమ్మకం లేదా ఆనందు? మీ మీద నమ్మకం ఉండాది, కానీ ఆ వీడియో కాల్ మీద అస్సలు నమ్మకం లేదు. మీరు మా నాయన్ని నాకు అప్పగించకపోయినా పర్లేదు, డైరెక్ట్గా చూపించండి చాలు. మాట్లాడించకపోయినా పర్లేదు, జస్ట్ దగ్గరుండి చూపించండి చాలు. ఆ తర్వాత మీరు ఎట్లా చెప్తే అట్లనే చేస్తాను. సరే ఆనందు, మాకు కొంచెం టైం ఇవ్వు. మీ నాన్న దగ్గరికి మేము తీసుకెళ్తాం. థ్యాంక్స్ విజయాంబిక గారు.